ఫైనల్గా అయితే అలవెల్స్ అయితే పెట్టించేసిన. బండికి ఏమేమి ఖరాబ్ అయింది అంటే మెయిన్లీ నా ఫోక్స్ అనేటివి బెండ్ అయ్యండే. రీసెంట్లీ నేను చాలా స్పీడ్ ఉన్నప్పుడు ఒక గడ్డలకి నుంచి దెంగేసిన. సో దానివల్ల అయితే ఖరాబ్ అయ్యండే. అండ్ డిస్క్ కూడా పెట్టించుకున్న కొత్తది. అండ్ ఇది బ్యాక్ సైడ్ డిస్క్. అండ్ లోపల నా బుషెస్ అవన్నీ మళ్ళీ కొత్త పెట్టించుకున్నాను, అవి కూడా ఖరాబ్ అయినాయి. సో మేక్ షూర్ గైస్, మీకైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా వీళ్ళు చేసిన వర్క్ బట్టి. ఏంటంటే బోయిన్పల్లి సర్వీస్ సెంటర్కి వచ్చేయండి. ఏదన్నా అంటే డబ్బులతో కూడుకుందని ఆలోచించకుండా బెస్ట్ సర్వీస్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇంత క్లియర్ చెప్తున్నా అంటే పార్ట్స్ అయితే డోర్స్ పోయినాయి అండ్ అలవెల్స్ అయితే పెట్టించేసుకున్నా. సో నేనైతే ఒకటే చెప్తున్నా, బోయిన్పల్లికి అయితే వచ్చేయండి. మన మర్సిడీస్ షోరూమ్ ఉంటుంది. సో దాన్ని స్ట్రైట్ వచ్చి రైట్ తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అని గోడౌన్ ఇది. బ్రో తీసుకెళ్తా బ్రో. సో ఇదైతే క్విక్ అప్డేట్ అనుకోండి. సో ఇప్పుడైతే బండి అయితే టెస్ట్ డ్రైవ్ అయితే కొట్టి చూసిన, అమేజింగ్ పర్ఫామ్ చేస్తుంది. థ్రోటలింగ్ చేస్తే బండి లైక్ ఎగరట్లే, ముందు ఎగిరేది బండి. ఇప్పుడు అట్లా కాకుండా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో రోడ్ మీద కలుస్తా. సో బైక్లో ఇప్పుడు పెండింగ్ అంటే ఒకటే ఏబిఎస్ ఈ వైర్ అయితే నాకు పోయింది. సో ఏబిఎస్ లైట్ అండ్ ఇంజిన్ చెక్ లైట్ అయితే వస్తుంది. సో వాళ్ళు ఏమన్నారంటే 2 డేస్లో అయితే తెప్పిస్తా అన్నారు. మా అన్న వాళ్ళు అయితే సామాన్లు పట్టుకుని వచ్చారు, చిన్న హ్యాపీగా మీద వచ్చారు మా వాళ్ళు. నిన్న టోచింగ్ కొట్టుకొచ్చినవాడు సరేనా రైటా. అండ్ గైస్ చాలా బెస్ట్ అనిపించింది నాకైతే వాళ్ళ సర్వీసింగ్ అయినా అండ్ కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అయినా. వాళ్ళు ఏంటంటే మంచిగా కూల్గా హ్యాండిల్ చేస్తారు మనల్ని. అండ్ ధోగా అయితే ఏం చేస్తలేరు. అండ్ తిరుమలగిరి దాంట్లో అయితే రఫ్ అండ్ టఫ్ మాట్లాడితే కస్టమర్స్కి నాకు అది నచ్చదు. ఏదైనా పార్ట్ అడిగినా ఆర్డర్ పెట్టాలి, 3 డేస్ అంటారు, దాన్ని 1 మంత్ చేస్తారు. అండ్ ఇక్కడైతే నాకైతే 1 వీక్లోనే 1 వీక్ కూడా 5 డేస్లోనే అన్నీ వచ్చినాయి. బట్ నేను ఆ టైంలో ఊర్లో ఉండే కాబట్టి సో అట్లా. చాలా అప్గ్రేడ్ అయినట్లు అనిపిస్తుంది టైర్లు వేయించిన బండి పికప్ అయినా. బండి మాత్రం అసలు మస్తు ఫాములు ఉంది కాలు. ఈరోజు అయితే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇన్ని రోజులు అయితే చాలా గడిబిడి ఉండి ఇప్పుడు బండి నడుపుకుంటే వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఇంత భయం అవుతుంది నాకైతే నడపడానికి. జస్ట్ ఒక ఏబిఎస్ వైర్ ఒక్కడే వేయించింది అంటే భయం చోట్. అసలు బండి ఎట్లుంటుంది అంటే కథ వేరే ఉంటుంది దీని అమ్మ. నేను కూడా ఫుల్ క్లారిటీతో ఒక సజెషన్ ఇస్తున్నా. ఫోక్ వీల్స్ కొత్త బండి అయినా పర్లేదు ఫోక్ వీల్స్ తీసి అలాగే చేర్చుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు తప్పించుకుంటారంటే గుంతలు పడితే బెండ్ అవ్వడం ఆ ప్రాబ్లం తప్పించుకుంటారు. పంక్చర్ ప్రాబ్లం, మెయిన్లీ పంక్చర్ ప్రాబ్లం అయితే మొత్తాన్ని మర్చిపోండి. అండ్ వాల్వింగ్ అస్సలు లేదు బండ్ల. అసలు మనకి ఎంత క్లియర్ కార్నరింగ్ కొడుతున్నారంటే అసలు తెలుస్తలే. బండి ఎప్పుడు 80 టచ్ అవుతుంది తెలుస్తలే, 100 టచ్ అవుతుంది తెలుస్తలే. ఒకటి ఏంటంటే మనం థ్రోటల్ ఇస్తే బండి ఇట్లా ఎగిరేది కదా. సో ఆ ఫీలింగ్ అయితే మొత్తానికి లేదు. ఇప్పుడు మనం స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. ఇప్పుడైతే చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ మీరు కూడా చెప్తున్నా, సర్వీసింగ్ ఏదైనా ఉంటే బోయిన్పల్లి షోరూమ్కి అయితే వచ్చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే లైక్ చెప్తున్నా కదా గైస్, ఏదున్నా ఫేస్ ఆన్ ఫేస్ చెప్పిస్తారు. బండికి ఈ ప్రాబ్లం ఉంది బ్రో, ఇంత అయితే ఖర్చు చేయించుకోండి, మీకే మంచిదని కుల్ల చెప్తారు. వేరే సర్వీసులు కాగదు. షెట్
అయితే ఇక్కడ ఆయిల్ లీక్ అవుతున్నట్లుంది బండిది. అది కూడా ఒకసారి చూపించుకోవాలి ఇక అంతే. సో బ్లాగ్ అయితే నచ్చితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీ మంచి కోసం చెప్తున్నా గైస్. తిరుమలగిరిలో అయితే పోకండి, వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడ వచ్చేయండి బోయినపల్లికి. వాళ్ళు తిరుమలగిరిలో చక్కగా చేయట్లేరు. నేనైతే చాలా ఫేస్ చేసిన. ఇప్పుడు ఖర్చు కూడా చాలా ఎక్కువ వచ్చింది, అందుకే అప్రాక్సిమేట్లీ 35,000 అయితే వచ్చింది. సో బ్లాగ్ అయితే ఏంటి చేయబోతున్నా. సో హే guys, this is location. You're watching Twin 650. So I will meet you in next vlog. Until then, be safe and ride safe guys.